మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతూ ఉన్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు ప్రజల్లో తిరుగుతూ ఉంటే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. మద్దాలగిరి, కిలారు వెంకటరోషయ్య, ఆ తర్వాత సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే ఇంతకుముందు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు, పోతుల సునీత ఎమ్మెల్సీ, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరి కొందరు కూడా పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మొత్తం ఖాళీ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సార్, ఎంత జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు, ఈ వలసల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయనట్టు? ఏం చేయాలి సైలెంట్గా ఉండకపోతే? నాకు చెప్పండి, మీరు చెప్పండి. ఏం చేయాలి? మాట్లాడాలి కదా సార్. పిలిచి మాట్లాడుతున్నాడు కదా, బాలినేనితో చాలాసార్లు మాట్లాడారు కదా. మాట్లాడలేదంటే రాంగ్. అది బాలినేనితో ఇప్పటికీ అనేక సార్లు మాట్లాడారు కదా. మాట్లాడినా ఎందుకు మాట్లాడక వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో. టీడీపీ నుంచి వెళ్ళిపోలేదు అధికారం లేనప్పుడు. టీడీపీ నుంచి వల్లభనేని మనిషి వెళ్ళిపోలేదా? టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వారే చంద్రబాబు నాయుడు పైన అన్యాయంగా మాట్లాడలేదు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు బీఫార్మ్ నుంచి గెలిపించినట్లే కదా వాళ్ళు. మద్దలగిరి ఇప్పుడు ఇది వీళ్ళు వారని కాదు, ఏ రాజకీయ పార్టీలోనే ఇప్పుడు టీడీపీ నుంచి తెలంగాణ ఎంతమంది వెళ్ళారు? మామూలుగా వెళ్ళిపోలేదు, అందరు వెళ్ళిపోయారు కదా, రేవంత్ రెడ్డితో సహా. రేవంత్ రెడ్డి, ఎర్రవల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మీరు మా పట్న మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడా మీకు తెలుగుదేశం నాయకులే కదా. వీళ్ళందరినీ పిలిచి మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆపలేకపోయాడు? సో రాజకీయాలు మారుతున్న కొద్దీ మారిపోతూనే ఉంటుంది. లేదు ఆశ్చర్యం ఏముంది ఇలా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వెళ్తారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వెళ్తే ఇప్పుడు పవర్లో ఉంటే పవర్లోకి వెళ్తారు. కొత్తగా జనసేన నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోలేదు ఇదివరకు. జనసేన నుంచి కలిసిన ఒకే ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయారు. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉంటేనే వెళ్ళిపోయాడా? అందువల్ల మనకు రాజకీయాల్లో ఇది ఒక సహజ ధోరణి. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, ఏ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు. టీడీపీ నుంచి 4 ఎంపీలు ఎందుకు వెళ్ళిపోయారు? సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, వాళ్ళతో నేను చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడలేదా? సైలెంట్గానే ఉన్నాడు. వాళ్ళు పోతుంటే సైలెంట్గా ఎందుకున్నాడు? పిలిచి మాట్లాడినా పోయారు కదా. ఇప్పుడు ఇది ఏదో ఒక్క పార్టీ నుంచే పోతున్నారు అనుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి పార్టీ నుంచి ఇది ఇప్పుడు ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే పోతుంటే చూడు, చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సమయంలో 2019 తర్వాత టీడీపీ నుంచి వెళ్ళిపోతుంటే చూడు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోతున్నారు, ఆయన నాయకత్వం విఫలమైంది, టీడీపీ ఖాళీ అవుతోంది, చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడతలేడా, సైలెంట్గా ఎందుకున్నాడు అని ఇవన్నీ అంటే నేను అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినా. సమస్య ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఒకటే నా విశ్లేషణ. అప్పుడైనా నేను అదే అన్న, టీడీపీ ఖాళీ ఎందుకు అవుతుంది, ఈ ఫిరాయింపులతోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడం ఎట్లా చెప్పగలవు అని అప్పుడు కూడా అన్నా. మరి అదే నిజమైంది కదా. అప్పుడు టీడీపీ వాళ్ళకి చాలా నచ్చింది నాగేశ్వర విశ్లేషణ. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి నచ్చుతుంది. సమస్య ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా స్టాండ్ ఒకటే. రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఉంటారు, అధికారం చుట్టూ రాజకీయం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు? కడియం శ్రీహరితో పిలిచి మాట్లాడలేదా కేసీఆర్? సో పిలిచి మాట్లాడేది, ఆయన కూతురుకు టికెట్ కూడా ఇచ్చారు కదా, వెళ్ళలేదా వాళ్ళు? ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అరకబడి గాంధీతో కేసీఆర్ మాట్లాడలేదా? కేశవరావుతో కేసీఆర్ మాట్లాడలేదా? సైలెంట్గానే ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మరి? సో ఆ మాటకైతే కాంగ్రెస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు ఇదివరకు? సవిత, ఇంద్రారెడ్డి, వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు కదా. మరి వాళ్ళని పిలిచి అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడలేదని వెళ్ళిపోయారా? అందువల్ల ఇలా రాజకీయాల్లో అధికారం చుట్టూ వెళ్తారు. ది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వైసీపీలో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు ఎన్ని అనాలని అంటారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళ పార్టీలు ఏడుతున్న వాళ్ళు పునీతులు, పవిత్రులు అవుతారు. రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు, వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి, స్వార్థం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సో నాయకుడికి స్వార్థమే, కింది వాళ్ళకు స్వార్థమే, ఎవరి స్వార్థం వాళ్ళు. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొని అందులో 5 మంత్రి పదవులు ఇవ్వలేదా? ఫిరాయింపుదారులకు కూడా మంత్రి పదవులు ఇచ్చి అందరూ లెక్కించలేదా? అప్పుడు టీడీపీ బాధపడ్డారు కదా, బాధపడితే పార్టీ ప్రయోజనాల కొరకు తప్పదు అని అనలేదా? ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా 23 మందిని తీసుకోలే, ఎందుకంటే 23 మందే టీడీపీకి ఉన్నారు, ఎంతమంది తీసుకుంటారు? ఆడికి కూడా 3-4 వెళ్ళిపోయారు. సో ఆయన జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసేసుకున్నారు కదా. అందువల్ల ఇది ఇప్పుడు ఏ పార్టీ నాకు చెప్పండి,
అసలు ఆ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు, ఓడినా గెలిచినా చూపెట్టండి. మీకు అదొక్క కమ్యూనిస్ట్ పార్టీలోనే కనబడుతుంది. ఓడినా గెలిచినా ఆ పార్టీలోనే ఉంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పదవి ఉన్నా లేకపోయినా. మిగతా పార్టీలకు ఎక్కడ చూపెట్టండి. రేర్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అక్కడ కూడా లేరని అన్నాను. సిపిఐ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో వెళ్ళిపోయారు. కానీ బట్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో మాత్రమే వెళ్తుంటారు. ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే ఉంటారు. బీజేపీలో మొదటి నుంచి ఐడియాలజికల్గా కమిట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ అధికారం కోల్పోతున్నారు, మళ్ళీ పోతున్నారు. కానీ కోర్ మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మిన వారు అధికారం ఉన్నా లేకపోయినా ఉంటున్నారు. ఎందుకంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, బీజేపీలో కోర్ ఐడియాలజీకి కమిట్ అయి ఉన్నవాడు అధికారం ఉన్నా లేకపోయినా ఉంటున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలో అధికారం అనే ఆశ లేకపోయినా ఉంటున్నాడు. కారణం ఎందుకంటే అక్కడ ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన, తాము నమ్మిన ఐడియాలజీ ఉంది. ఇక్కడ ఏమున్నది, ఈ పార్టీలో చేరడానికి ఏమున్నది? నిన్నటిదాకా వైసీపీ నాయకుడు ఇవాళ టీడీపీలో జనసేనలో చేరితే చాలా పవిత్రుడు అయిపోతున్నాడు కదా. పార్టీలకే విలువలు లేవు, నాయకులకు రాజకీయ ప్రయోజనాలు, అధికార ప్రయోజనాలు తప్ప ఇంకోటి ఏం లేదు. మరి నాయకులు కూడా అలాగే తయారవుతారు కదా. నీకు అధిష్టానమే రాజకీయ ప్రయోజనాల కొరకు వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటుంటే, మీరు వైసీపీ నుంచి ఒక ఎంపీ వస్తే వెంటనే జనసేనలో ఎంపీ ఇచ్చే, మరి జనసేనలో అప్పటిదాకా పనిచేసిన వాళ్ళు లేరా? జనసేన కొరకు, పవన్ కళ్యాణ్ కొరకు 10 ఏళ్ల పాటు కష్టపడే వాళ్ళు లేరా? మరి వాళ్ళు వదిలేసి ఇచ్చారు కదా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. ఇక మరి ఇందులో ఏ రాజకీయాల్లో ఎక్కడ విలువలు ఉన్నాయి, ఎవరికి విలువలు ఉన్నాయి? ఇందులో ఏ పార్టీ అతీతం ఈ ప్రక్రియకు? తీసుకోవడానికి అతీతం కాదు, వెళ్ళిపోవడానికి అతీతం కాదు. ప్రజలు కూడా ఏంటి, ప్రజలు ఈ నాయకులు చూసి వాడు ఓట్లేస్తలేరు. మీరు ప్రజలు జగన్ని చూసి ఓట్లేస్తారు, చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేస్తున్నారు తప్ప వల్లభనేని వంశీని చూసి ఓట్లేశారు, చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేశారు. సో చంద్రబాబు నాయుడు చూసే ఓట్లు పడుతున్నాయి ఎప్పుడైనా ఇప్పుడైనా. మీరు ఇవాళ కూడా అంతే, ఇప్పుడు బాలినేని చూసి జనం ఓట్లేస్తున్నారు, జగన్ చూసి ఓట్లేస్తున్నారు. అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు చాలా పరిమితం. రాజకీయంగా ప్రజలు అధికారం వచ్చేది వ్యక్తుల చుట్టూ కాదు, నాయకుని చూసి ఓట్లేస్తున్నారు. అందుకే ఆ నాయకుడు కూడా ఇబ్బంది ఏం లేకపోతే నాకు ఏమన్నా నన్ను చూసి ఓట్లేస్తున్నారు, మళ్ళీ నాకు ప్రజలు నా వైపు అనుకూలంగా ఉన్న రోజు వీళ్ళు కావచ్చు ఇంకోటి వస్తారు, వీళ్ళు కూడా మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు విమర్శించుకుంటూ వస్తారు. మేమేమో అనుకొని పోయినాం కానీ చంద్రబాబు నాయుడు పాలన దారుణంగా ఉందని మళ్ళీ విమర్శిస్తారు ఒకవేళ రాజకీయాలు మారిపోతే. అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకునే అంశమే కాదు. ఇందులో ఏ పార్టీ ఆ పార్టీ అనే అతీతమే కాదు. అన్ని పార్టీల్లోనూ అధికారం ఉంటే ఒక రకంగా ఉంటారు, అధికారం కోల్పోయిన మరుక్షణం ఇంకో రకంగా ఉంటారు. ఏమున్నది అందులో? రైట్ సార్. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి కేసుల భయం, మరోవైపు పార్టీ నుంచి క్రమక్రమంగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న నేతలు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా చాలా కీలక పాత్ర కదా సార్. అంటే ప్రతిపక్షం బాగా వీక్ అయిపోవడానికి ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? ఆల్రెడీ వీక్ అయిపోయింది కదా. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే వీక్, ఇంకా కొత్త వీక్ అయ్యేది ఉన్నది. ఇప్పుడు వీళ్ళేం గెలిచిన వాళ్ళేం కాదు కదా, ఓడిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు పోతే పోవచ్చు, ఆశ్చర్యం కూడా లేదు. ఇప్పుడు ఈ 11 మంది కూడా ఉంటారన్న గ్యారెంటీ ఏం లేదు. ప్రతిపక్షం అనేది కేవలం అసెంబ్లీలోనే ఉండదు. చాలామందికి అర్థం కాని రాజకీయం ఏంటంటే ప్రతిపక్షం ఒక అసెంబ్లీలో ఉండదు, ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుంది. ప్రతిపక్షం ఇప్పుడు టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఏం బలహీనంగానే ఉండే కదా ప్రతిపక్షం, మళ్ళీ అధికారంలోకి రాలేదా? మరి టీడీపీ ఏం బలంగా ఉండే అసెంబ్లీలో 23 సీట్లు, వాళ్ళు 151 ఉండే, వీళ్ళకి 23 ఉండే కదా. మరి బలహీన పడింది, వీక్ అయిపోయింది ప్రతిపక్షం అని మన వాళ్ళు మాట్లాడుతుంటారు మీడియాలో. ఏమైనా 130 సీట్లు వచ్చాయి ఒక టీడీపీకి, మొత్తం 165 సీట్లు వచ్చాయి. అందువల్ల ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో మాత్రమే ఉంటుంది అనుకుంటే అది పొరపాటు. ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉంటుంది, ప్రజలు ఉంటారు. కాంగ్రెస్కి ఎంతమంది మిగిలారు? 7 మిగిలారు ఎమ్మెల్యేలు, ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా. మరి వీక్ అయిపోయింది కదా, చాలా వీక్ అయిపోయింది ప్రతిపక్షం. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 100కు పైగా బీఆర్ఎస్ఏ కదా. ఏం ఘనకార్యం సాధించినట్టు ఎన్నికల్లో మళ్ళీ 100 మంది అడ్రస్ లేకుండా పోయి 37 మంది మిగిలారు కదా. అందువల్ల ప్రతిపక్షం ఇప్పుడు 7 ఉన్న కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి మళ్ళీ తర్వాత అధికారంలోకి ఎట్లా వచ్చింది? అందువల్ల రాజకీయాల్లో ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో, పార్లమెంట్లో మాత్రమే ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. అందువల్ల ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో ఉన్నంత కాలం ఆ పార్టీకి మనుగడ ఉంటుంది, ప్రజల్లో లేకపోతే మనుగడ ఉంటుంది. సింపుల్ క్వశ్చన్. అందువల్ల ప్రతిపక్షం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడమే కాదు, ఇవాళ రేపు అసెంబ్లీలో ఎవరు నిలదీనిస్తున్నారు? ప్రతిపక్షం 40 మంది ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం అవకాశం ఇచ్చాడు ఆయనకు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి? ఆయన లేస్తే రోజు అటాకే కదా, ఒకవైపు నుంచి రోజా, మరోవైపు నుంచి అంబటి రాంబాబు, ఇంకోవైపు నుంచి కొడాలి నాని, నోటికి వచ్చినట్టు మాట్లాడిండు కదా.
సో ఒకవైపు నుంచి పేర్ని నాని అందరు లేచారు కదా. సో ఆయనకు అనుభవజ్ఞుడు కదా, ప్రతిపక్షంలో చాలా అనుభవం ఉంది కదా, ముఖ్యమంత్రిగా చాలా ఏళ్ళు పనిచేశాడు, 14 ఏళ్ళు కదా. అందువల్ల ఆయన చెప్పింది విందాం, ఆయన చెప్పిన దాంట్లో మనకేమైనా ఉపయోగపడుతుందో అని వైసీపీ నాయకులు ఎవరైనా ఓపిక పట్టారా? చంద్రబాబు నాయుడు మాట్లాడిచ్చారా? అందువల్ల ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో మాత్రమే ఉండదు, ప్రజల్లో ఉంటుంది. దానికి కారణం అది. సో ప్రతిపక్షం నిజంగానే ఇప్పుడు ఓకే 11 కాదు 70 మంది ఉంటారు, మాట్లాడిస్తారా? 60 మంది ఉంటారు. ఓకే, కొంత స్ట్రెంగ్త్ ఉంటే కొంత ప్రజలు చూపడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో పెరిగిన బలాన్ని బట్టి ప్రతిపక్షం కొంత పాత్ర చూపెడుతుంది కదా. కానీ 11 మంది ఉన్నా 30 మంది ఉన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అందుకే నేను అడుగుతాను, 23 మంది ఇప్పుడు వైసీపీకి ఉన్న స్ట్రెంగ్త్ కన్నా రెట్టింపు స్ట్రెంగ్త్ ఉన్నా కూడా టీడీపీని మాట్లాడివ్వలేదు, పనిచేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడివ్వలేదు కదా. అందువల్ల అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది చాలా ఉన్నా లేకపోయినా అది దాని ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రజాస్వామ్యంలో అలా ఆ విలువలు లేవు ఒకప్పట్లాగా. జవహర్లాల్ నెహ్రూ టైంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన తర్వాత మాట్లాడినంతా విని అధికార పార్టీ నాయకులు లేచి గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన అంశాలతో నేను విభేదిస్తున్నాను, కానీ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే హక్కు ఉంది అని విశ్వసిస్తున్నాను అనేవాడట. జవహర్లాల్ నెహ్రూ అయితే కూర్చొని నోట్స్ రాసుకునేవాడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నేతలకు టైం అయిపోయిందని స్పీకర్ చెప్తే స్పీకర్కు నెహ్రూ గారు అప్పీల్ చేసేవారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్ అధ్యక్ష, మేము మా ప్రభుత్వానికి విలువైన సూచనలు వస్తున్నాయి. నెహ్రూ గారు అనేవారు, మా వారితో మాట్లాడితే మాకు తెలిసేది ఏమీ లేదు, అందువల్ల మా వారు మాట్లాడేది కావాలంటే తగ్గించుకుంటాం, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడేది తగ్గించుకుంటాం, ఎందుకంటే మా వాళ్ళు కొత్తగా నాకు చెప్పేది ఏమీ లేదు, ప్రతిపక్షాలే మాట్లాడనివ్వండి అని చెప్పి అనేవారట. ఇప్పుడు ఆ రాజకీయాలు ఉన్నాయా, ఆ విలువలు ఉన్నాయా, ఆ పరిస్థితులు ఉన్నాయా? అందుకే ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి, ఇదిగో ఓడిపోతున్నాయి. దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు అపోజిషన్. అపోజిషన్ ఏంది? ఇక్కడ మీడియా మేనేజ్ కావాలి, అసెంబ్లీ మన చేతిలో ఉండాలి, ఎవరు మా సోషల్ మీడియా మన దగ్గర ఉండాలి, ఎవడు మనను ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మన సంగతి తెలుస్తాం. ఈ దశకు వచ్చిన తర్వాత నిజం ఎక్కడ తెలుస్తుంది నీకు? నిజం తెలవడానికి అవకాశం లేదు. ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు ఏంటంటే ప్రతిపక్షం ఉంటే మన పైన చెక్ లాగా ఉంటుంది, దానివల్ల మనం సమర్థవంతంగా పనిచేయగలం అని బాగుంది. ఇప్పుడు అది లేనేలేదు కదా. ప్రతిపక్షం కూడా ఆ రకమైన పాత్ర పోషించడం లేదు. ఉన్నది లేనిది అన్నిటికీ అధికారంలో ఎవరు ఉన్నవాళ్ళు విమర్శించడమే. ఇది మంచిది మీరు చేస్తున్న పని అని ఏ ప్రతిపక్ష పార్టీ అంటారో నాకు చెప్పండి. ప్రభుత్వం చేసే పని ఇది మంచిది అని ఏ ప్రతిపక్ష పార్టీ ఎన్ని విషయాల్లో చెప్తుంది? సో ప్రతిపక్షం అంటే వాళ్ళ పని ఏంటంటే రోజు నువ్వు ఏం చేసినా తిట్టడమే. ఒకవేళ మంచి పని చేసినా ప్రజల ఒత్తిడికి తలవంచి మా ఒత్తిడికి తలవంచి చేయాల్సి వచ్చింది అని అట్లా నడవు. అందువల్ల అధికార పార్టీ కూడా మీరు విలువ వేయండి. ఇప్పుడు అఖిలపక్ష మీటింగ్ వెళ్తాం అనుకోండి, అఖిలపక్ష మీటింగ్లో ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతిపక్షాలు కంట్రిబ్యూట్ చేస్తాయా? ప్రభుత్వాన్ని ఇరకణంలో పెట్టడానికి, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టడానికి, ప్రచారానికి, రాజకీయ ప్రచారానికి వాడుకుంటాయి. అందుకే వాళ్ళు అఖిలపక్ష మీటింగ్లో పిలవడం లేదు. నిజంగానే అఖిలపక్ష మీటింగ్లు పిలిస్తే విలువైన సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ఏం చేయాలి అని ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పనిచేసే ప్రతిపక్షం ఉందా ఇప్పుడు? అందువల్ల ప్రతిపక్ష స్వభావము మారింది, అధికార పార్టీ స్వభావం మారింది. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంది. బలాబలాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది సార్. అదే లోక్సభ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి వర్సెస్ వైసీపీ అలా క్షీణించిపోవడం, క్రమక్రమంగా ఖాళీ అయిపోతూ ఉండడం ఏ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది? అది ఇంకా వేరే పార్టీ ఏది ఉంది కదా, ఇంకేం లేదు కదా. ఏమైనా ఉంటాయి కదా, మీరు చెప్పండి ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ 1% ఓటింగ్ ఉంది. క్వశ్చన్లోనే అర్థం ఉంది కదా. అలాగే సార్, ఇప్పుడు ఏ పార్టీ అసలు ఫండమెంటల్ పార్టీ క్షీణించినట్టు ఏంటి? క్షీణించినట్టు ఏంటి? ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త క్షీణించింది ఏమన్నది? ఎక్కువ రాజకీయాల్లో అర్థం కావాల్సింది టీడీపీ వైసీపీ రెండే ఉన్నాగా, మూడో పార్టీ లేదు కదా అక్కడ. ఇంకా వేరే పార్టీ ఉంటే కదా. అయినా నేను జ్యోతిష్యాలు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఏం జరుగుతుంది 5 ఏళ్ళ తర్వాత నాకెలా తెలుస్తుంది ఇక్కడ కూర్చొని? 2029లో ఏం జరుగుతుందని నేను ఇప్పుడు 24లో చెప్పాలా? ఎలా తెలుస్తుంది? నాకైనా దివ్య జ్ఞానం ఉందా? నాకైనా దివ్య జ్ఞానంతో నేను భవిష్యత్తును ఊహించి చెప్పగలనా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కదా. సో అందువల్ల రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడగలం, కానీ
5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు మాట్లాడగలం? ఇప్పుడు షీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో 2015లో మీకు 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉంది. బీజేపీ ఆశించింది ఏంటంటే మేమిద్దరమే ఉన్నాం కదా, సో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత వచ్చింది కనుక ఆటోమేటిక్గా అది మాకే ప్రయోజనము అనుకున్నారు. కానీ ఏం జరిగింది? మధ్యలో 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి బీజేపీని టీడీపీని బీజేపీని కాంగ్రెస్ ఇద్దరిని ఓడించి అధికారంలోకి వచ్చారు 2015లో. తర్వాత 2020లో ఇక మామూలు మెజార్టీతో రాలేదు. సో అందువల్ల 2013లోనే అధికారంలోకి వచ్చారు, 2015లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 2013లో అనుకున్నది బీజేపీ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత మాకే కదా అనుకున్నారు, కానీ రాలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పగలము. సో ఎవరైనా ఊహించారా జనసేనకు 21 సీట్లు వస్తాయని? లాస్ట్ టైం 1 సీటు మాత్రమే వచ్చి పవన్ కళ్యాణ్ 2 సీట్లలో ఓడిపోయాక ఎవరు ఊహించారు? ప్రజారాజ్యం ఒక థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది, తర్వాత కాంగ్రెస్లో విలీనమవుతాను ఎవరు ఊహించారు? సో రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏదవుతుంది అనేది ఎవరూ చెప్పలేము. సో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు ఇక వైసీపీ కాంగ్రెస్ టీడీపీ అనుకున్నారు, కానీ ఎవరు ఊహించారు రాష్ట్రం విడిపోతుంది, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని. అందువల్ల భవిష్యత్తు పైన ఊహాగానాలు చేయడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే పరిణామాల్ని ఎవరము ఖచ్చితంగా అంచనా వేయలేము. ఏ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో ఎటువైపు వెళ్తాయో ఎవరూ చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితులను చెప్పగలం తప్ప భవిష్యత్తు పైన ఊహాగానాలు చేయడం అనేది మూర్ఖత్వం. ఊహాగానాలు ఎప్పుడు చేయాలి అంటే కాంక్రీట్ ఇండికేషన్స్ సిగ్నల్స్ ఉంటే నువ్వు ఏదో నెక్స్ట్ ఒక 1 year తర్వాత ఏం జరుగుతుందో, ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలవచ్చు అని ఊహాగానాలు చేయొచ్చు. కానీ 2029లో ఏం జరుగుతుందంటే 5 ఏళ్ళు ఉంది ఇంకా సమయం. ఎప్పటి వరకు ఏ పరిణామాలు వస్తాయో, ఎవరితో కలిసి ఉంటారో, కూటమే కలిసి ఉంటుందో లేదో, సో వైసీపీ ఎక్కడ ఏ కూటమిలో చేరుతుందో, కూటమిలో చేరదో, ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు? చివరి నిమిషం వరకు బీజేపీ టీడీపీతో కలుస్తాను అనుకున్నారా? లాస్ట్ మినిట్ వరకు మాకు సమదూరము బీజేపీ టీడీపీలకు సమదూరము, 2 కుటుంబ పార్టీలు, 2 అవినీతి పార్టీలను బీజేపీలు అనలేదా? చివరి నిమిషంలో వచ్చి కూటమిలో చేరలేదా? అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్ లోకేష్ను కూడా విమర్శించిన ఉదాహరణలు లేవా మనకు? 2019లో చంద్రబాబు నాయుడు విమర్శించిన ఈ వీడియో లేవా? మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు మామూలుగా అటాక్ చేశారా? ఆ వీడియోలన్నీ ఉన్నాయి కదా, థ్యాంక్స్ టు యూట్యూబ్, థ్యాంక్స్ టు ఇంటర్నెట్. ఇప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి. మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నది, లోకేష్ను పవన్ కళ్యాణ్ అన్నది, లోకేష్ పైన పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ అన్నది, బీజేపీని ప్రశ్నిస్తూ పాచిపోయిన లడ్లను, ఇవన్నీ లేవా? అన్నీ ఉన్నాయి కదా. 2019లో అన్నారు, ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు. ఆ మాటకు వస్తే మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు వీడియో లేవా? గూగుల్ ఇలా కొట్టండి వస్తుంది మీకు. చంద్రబాబు నాయుడు మోడీ ఎంత అన్నాడు? పోలవరం ఏటీఎం చేసుకున్నాడు, ఇందులో సీనియరు, మామకు వెన్నపోటు పోవడంలో సీనియరు, రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో సీనియరు అండ్ మోడీ మామూలుగా విమర్శించాడా? మోడీ భార్యనే పట్టించుకున్నాడు, దేశాన్ని ఏం పట్టించుకుంటాడని చంద్రబాబు విమర్శించలేదా? ఏం జరిగింది మళ్ళీ తర్వాత? ఇలా మోడీని చాలా గొప్ప వ్యక్తిగా చంద్రబాబు పోవడం లేదా? చంద్రబాబును మోడీ పోవడం లేదా? అందువల్ల రాజకీయాలు ఇలాగే ఉంటాయి. దానికి అందమైన పేరు ఏంటంటే రాజకీయాలు స్టాటిక్గా ఉంటాయి, డైనమిక్గా ఉంటాయి అంటారు. డైనమిక్ ఏంది? సో డైనమిక్ అంటే ఇదే డైనమిజం అంటే. సో మార్పు చెందుతూనే ఉంటాయి. ఇప్పుడు మరి ఒకరికొకరు మళ్ళీ ఎంత బాగా మాట్లాడుతున్నారు. అందువల్ల రాజకీయాలు ఎటువైపు ఎక్కడ తిరుగుతాయి? ఇవాళ కలిసి ఉన్నవారు రేపు కలిసి ఉంటారో లేదో తెలియదు, ఇవాళ విడిపోయి ఉన్నవారు రేపు కలుస్తారో తెలియదు. ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఎక్కడ ఎప్పుడు ఉంటాడో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో కొత్త ఏం పుట్టుకొస్తాయో ఎవరికీ తెలియదు. ఏ కలయికలు ఏ విడిపోతలు చీలికలు వస్తాయో ఎవరు ఊహించలేరు. అందువల్ల 2024లో ఉండి 2029 కొరకు దివ్యజ్ఞాన సంపన్నులు ఎవరైనా చెప్పగలుగుతారేమో, కానీ ఒక మామూలు విశ్లేషకుడు నేనైతే చెప్పగలుగుతాను. రైట్ సార్. ఇక పొత్తు విషయం, అలాగే సీట్ల పంపకం, పదవుల కేటాయింపు, ఈ మూడిట్లో కూడా 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇప్పుడు మోబ్దేవి వెంకటరమణ టీడీపీలో జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నారు. బేదాం మస్తానరావు ఇంకా ఆయన అభిప్రాయం చెప్పలేదు. కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభాను జనసేనలో చేరుతూ ఉన్నారు సార్. అంటే వాళ్ళు జనసేన వైపు చూడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు?
వాళ్ళు జనసేన చేయాలని వాళ్ళందరూ చెప్తాను అన్నట్టు నేను చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళ అవకాశాలు కారణాలు నేను చూసుకుంటారు వాళ్ళ కదా. మైండ్లోకి ప్రవేశించి వాళ్ళ కారణాలు వెతకాలా? సో వాళ్ళకి అక్కడ జనసేన కన్వీనియంట్ అనుకున్నారు, చేరుతున్నారు. వాళ్ళ టీడీపీలో అక్కడ బలమైన నాయకత్వం ఉందనుకోండి, టీడీపీలో స్పేస్ ఉండకపోవచ్చు. అందువల్ల వారు ఏ పార్టీలో చేరుతారనేది నాకేం, ఐఎమ్ నాట్ బాదర్డ్. వాళ్ళు ఆ పార్టీలో ఎందుకు చేరాలని నేనే చెప్పగలుగుతాను. ఆ పార్టీలో వాళ్ళకి అది ఏం నచ్చిందో నచ్చింది, చేరుతున్నారు. ఫండమెంటల్ పాయింట్ వాళ్ళు ఆ పార్టీలో చేరినా ఏ పార్టీలో చేరినా క్వశ్చన్ ఏంటంటే, ఆ బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయంలో జనసేన కానీ టీడీపీ కానీ ఆయన పేరు ఏమన్నారు, ఇప్పుడు తమ పార్టీలో చేరుతుంటే ఏమంటున్నారు? ఇప్పుడు నిన్నటి దాకా అవినీతి పరుడు, అన్ని రాజకీయాల్లో చీడ పురుగులు, కలుపు మొక్కలు అన్నీ కదా వైసీపీ నేతలు. మళ్ళీ టీడీపీలో జనసేనలో చేరితే వాళ్ళు పవిత్రులు అయిపోతున్నారు. సమస్య అది. ఇప్పుడు బాలినేని పైన జనసేన నిన్నటి దాకా అభిప్రాయం ఏంటి, ఇవాళ అభిప్రాయం ఏంటి, ఎలా మారుతుంది అని అంటున్నాను నేను. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు అంచనా వేసేటప్పుడు ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు సమస్య ఉన్నది, ఇప్పుడు ప్రజలకు అందుకు ఇట్లా తయారు, ప్రజలు ఎందుకు డబ్బులు తీసుకొని వట్లేస్తుంటే ఇందుకే. ఇప్పుడు అందరూ ఒకే తాను ముక్కలే, తేడా ఏం లేదు ప్రజలకు. ఈ పార్టీ అయితే ఆ పార్టీ అయితే కండువాలు మార్చుకుంటా అంటారు. అందుకు ప్రజలు తప్పుపడతారు చాలామంది. డబ్బులకు అమ్ముకోబోతున్నారు, ఓట్లకు అమ్ముడుపోతున్నారు. ఏం చేయాలి ప్రజలు మరి? ఇప్పుడు రేపు పొద్దున జనసేన అభ్యర్థిగా వాళ్ళని పోటీ చేస్తాడు. నిన్నటి దాకా టీడీపీ అభ్యర్థి, ఎంతమంది నాయకులు మారలేదు అట్లా. నిన్నటి దాకా వైసీపీని అభ్యర్థిగా పోటీ చేస్తారు, రాత్రి టీడీపీ అభ్యర్థి అయిపోతాడు. నిన్నటి దాకా వైసీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తారు, రాత్రి ఇంకో జనసేన అభ్యర్థి అవుతారు. ఇది చూసినాక ప్రజలకు ఎవరైతే ఏరా అయితే తలకాయ పడగొట్టుకోవడానికి నాకేం తేడా ఉన్నది? ఇప్పుడు ఏ కండ వేసుకొని వస్తే మనిషి మారలే కదా. ఇప్పుడు సమస్యలో జగన్ టీడీపీలో జనసేనలో చేరడు, పవన్ కళ్యాణ్ వైసీపీలో చేరడు, లోకేష్ వైసీపీలో చేరడు, అంతే కదా. ఈ మీతో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు కదా. ఎవరు ఎడిపోతారు, ఎవరు చెప్పగలుగుతాడు? అందువల్ల రాజకీయాల్లో విలువలు లేకుండా తయారయ్యాయి. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ మినహాయింపు కాదు. వాస్తవంగా కొత్త జనసేన కానీ టీడీపీ కానీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్లో ఓపిక లేదు. ఇప్పుడు పిల్లవాని కొడుకునో బిడ్డనో కని పెంచి విద్యాబుద్ధులను నేర్పి త్యాగాలు చేసి ఆ పిల్లల్ని పెంచారు. కానీ ఆల్రెడీ పెరిగిన తీసుకొని దత్త చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఐఐటీలో బిడ్డకో సీట్ రావాలంటే తల్లిదండ్రులు కొన్ని ఏళ్ళు త్యాగం చేయాలి. దానికన్నా ఐఐటీలో చదివే బిడ్డనే తీసుకొచ్చి అడాప్ట్ చేసి దత్తత చేసుకుంటే నా బిడ్డ ఐఐటీలో చదువుతున్నా అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు అలా అయిపోయాయి. ఇప్పుడు కార్యకర్త స్థాయి నుంచి డెవలప్ చేసి నాయకునిగా తర్ఫీదిచ్చి ప్రజల్లో తిప్పి ప్రజానాయకుడిగా మార్చే ఓపిక రాజకీయ పార్టీలకు ఎక్కడుంది, నాయకులకు ఎక్కడ ఉంది. సో అందువల్ల ఏ పార్టీ నుంచో బయట నుంచి వస్తే అయిపోతుంది. మనకు కోడి ఏదైతే గుడ్డు మన ఇంట్లో పెట్టిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ బాలినేనా ఉదయమానా వీళ్ళ వాళ్ళ అనేది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల ఏ పార్టీల మధ్య తేడా లేకుండా పోతుంది. వాట్ మ్యాటర్స్ నాకు ఎవరైతే ఏ పార్టీ అయితే ఆ అన్ని పార్టీలు వీళ్ళే కదా మళ్ళీ మారేది. ఇప్పుడు నిన్న దాకా టీడీపీ వాళ్ళు బాలినేని పైన ఎన్ని విమర్శలు చేశారు, మీరు తీయండి వెనక్కిపోయి. మరి ఇలా బాలినేని మన మిత్రపక్షము, నాయకుడు, మంచివాడు, బాలినేని కమిటెడ్, నిస్వార్థ ప్రజానాయకుడు, త్యాగధనుడు, ప్రజల కొరకే తన అంకితమై అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నవాడు కదా. మరి నిన్నటిదాకా ఏమైంది? జగన్కు బంధువు అసలు వైఎస్ సుబ్బారెడ్డి, బాలినేని వీళ్ళందరూ కలిసి విజయసాయిరెడ్డి. రేపు విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో ఏమన్నా జనసేన మళ్ళీ పొగుడుతారు. నిన్నటిదాకా తిట్టారు కదా, పొగుడుతారు. రేపు పొద్దున మళ్ళీ ఆయన కూడా గొప్ప నాయకుడు అంటారు. అందువల్ల రాజకీయాల పట్ల ప్రజలకు రోత పుట్టడానికి కారణం ఇది. ప్రజలకు రాజకీయాల సంబంధం లేకుండా ఎందుకుంటున్నారు, సమయాన్ని డబ్బులు తీసుకుని ఓట్లు ఎందుకు వేస్తున్నారంటే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎవరైనా ఒకటే, మాకేం తేడా ఉన్నది అనే భావన ప్రజలకు కలుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే సార్, మీరు చెప్పిన విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే అమ్మటి రాంబాబు, రోజా, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ చేసిన అటాక్తో కంపేర్ చేస్తే సామినేని ఉదయభాను అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళు చాలా తక్కువ సార్. అంటే సత్యనారాయణ విజయమ్మ గారి మీద మాట్లాడలేదా, వాళ్ళు వైసీపీలో ఏరలేదా, ఎందుకు మా పవన్ కళ్యాణ్ లోకేష్ మీద మాట్లాడలేదు కదా, గూగుల్ యూట్యూబ్లో కొట్టండి. ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ అనలేదా? పవన్ కళ్యాణ్ టీడీపీలో ఏమనలేదా? మోడీ చంద్రబాబు నాయుడు అనలేదా? చంద్రబాబు నాయుడు మోడీని అనలేదా? ఇది ఎందుకు? ఇప్పుడు తక్కువ ఎక్కువ ఏమిటో ఎట్లా కొలవాలి మెజర్మెంటు? 4 లీటర్ల విమర్శ, 2 లీటర్ల విమర్శ ఉంటుందా? సో మరి వాళ్ళు ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థాయి నాయకుడు కాదు కదా మిగతా వాళ్ళు. సామినేని ఉదయభాను
ఎవరి లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడినాక పోనీ మీరు ఇద్దరు చెప్పారా బాలినేని ఉదయమని మంచి నాయకులు అని టీడీపీ వాళ్ళు ఇద్దరు చెప్పారా బాలినేని మంచి నాయకులు వాళ్ళ మీద ఎందుకు పోటీ పెట్టారు? వాళ్ళ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పెట్టారా లేదా? పోటీ పెట్టినప్పుడు మీరు ఆయన కూడా మంచి నాయకుడే మాకు ఒకటే కానీ మాకేసిన మంచిది మీరు ఆయనకేసిన మంచిది అని చెప్పిండ్రా? ఎందుకు కథలు చెప్తారండి ఈ రాజకీయాల్లో? సో ఇందులో ఎవరిని అంటారని కాదు, చంద్రబాబు నాయుడిని ఇంతకన్నా తీవ్రంగా అన్నవాళ్ళు కూడా టీడీపీలో లేరా? సో ఎంతమంది చూపెట్టాలి? కేసీఆర్ అన్నవాళ్ళు బీఆర్ఎస్లో లేరా? మీరు ఏ మోడీని అన్నవాళ్ళు బీజేపీలో లేరా నాకు చెప్పండి. సో ఈ రాజకీయ పార్టీల స్వభావం మారిపోయింది. దాన్ని లెటర్స్ యాక్సెప్ట్ ఇట్. సో నిన్నటిదాకా విమర్శించిన వాళ్ళు కూడా కొడాలి నాన్న రేపు టీడీపీలో వస్తే చేర్చుకోరా అవి అంటారు. మనకు బాలినేని చేర్చుకున్నప్పుడు కొడాలి నాన్న కూడా చేర్చుకుంటారు. కొడాలి నాన్న చంద్రబాబు నాయుడు తిట్టాడు కదా అంటే అప్పుడు ఏదో జగన్ కోసం తిట్టాడు. ఆ పార్టీలో ఉండడం వల్ల ఆ పార్టీ వైఖరి వ్యక్తం చేశాడు అంతే తప్ప ఆయన సొంతగా అలాంటి అభిప్రాయం లేదు అంటారు. ఏముంది అందులో? సో ఇందులో తిట్టిన వాళ్ళు అందులో పోతారు, అందులో తిట్టిన వాళ్ళు ఇందులోకి పోతారు. రాజకీయాల్లో మామూలుగా తిట్టిన ఇప్పుడు మన రోజు చూసే వ్యవహారమే కదా ఇది. రైట్ సార్. వల్లభనేని వంశీ జాయిన్ అయినా ఆశ్చర్యపోకలేదు సార్. ఎందుకంటే పరారీలో ఉన్నారు, పట్టుకుంటాం అది ఇది అని హడావుడి చేసిన వాళ్ళు అసలు వంశీ గురించి ఎవరు చేరినా ఆశ్చర్యపడాల్సింది లేదు. చెప్తున్నా కదా, జగన్ టీడీపీలో చేరితే ఆశ్చర్యపోవాలి, లోకేష్ వైసీపీలో చేరితే ఆశ్చర్యపోవాలి, పవన్ కళ్యాణ్ వైసీపీలో చేరితే ఆశ్చర్యపోవాలి. అంతే తప్ప లోకేష్ జనసేనలో చేరితే ఆశ్చర్యపోవాలి. ఇక మిగతా ఎంత కింది నాయకులు ఎవరు ఎటనా పోవచ్చు. సార్ ప్రతి నాయకుడికి కూడా ఓటమి అనేది కొన్ని గుణపాఠాలను నేర్పుతుంది కదా సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్ ఏంటంటే, ఓటమి తర్వాత జగన్ ఏమీ మారలేదు, ప్రజల అభిప్రాయాలు ఆయనకు రుచించవు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరుతూ ఉన్న ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు పోయే వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా జగన్ చాలా మంచివాడు అయినా నేను పోతున్నట్టడా? నాకు ఎప్పటి కామన్ పోయేవారు ఇంతే చెప్తారు. ఇంకేమన్నాడు? చంద్రబాబు నాయుడు మీద టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అదే చెప్పారు కదా. వేరే అని చెప్పారా? నాకు చెప్పండి, పాత తీయండి మీరు వల్లభనేని వంశీ ఏమన్నాడు టీడీపీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, మీరు తీయండి ఇదే మాట్లాడండి. సేమ్ మీకు స్క్రిప్ట్ ఒకటే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ చదివే వాళ్ళు యాక్టర్స్ మారిపోతారు. ఏ పార్టీలో అయినా వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? కేసీఆర్ మారతలేడు, కేసీఆర్ మాకు దొరుకుతలేడు, కేసీఆర్ ఎవరిని పట్టించుకోడు అదే చెప్తున్నారు కదా. ఇంకా చెప్పిపోతారా చెప్పండి నాకు? దాదాపు ప్రతి నాయకుడు అదే చెప్తాడు. ఏముంది వాస్తవం ఏంటంటే జగన్కు బాలినేనికి మధ్య విభేదాలు ఇవాళటి కావు, చాలా రోజులుగా ఈ విభేదాలు ఉన్నాయి. వారు రాజకీయ ప్రయోజనాలకు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ రేపు మీరు టీడీపీ అనో మళ్ళీ వైసీపీ పుంజుకుందనుకో మళ్ళీ బాలినేని వైసీపీకి వస్తాడు. రాడా? ఏముంది అందులో? టికెట్ రాకపోతే వెళ్ళిపోతారు, ఆడ రాజకీయంగా ప్రాబల్యం లేకపోతే వెళ్ళిపోతారు, గుర్తింపు లేక వెళ్ళిపోతారు. సో జగన్ మారాడా మారలేదా అన్న దాంతో సంబంధం లేదు. ఇప్పుడు జగన్ మారలేదు, జగన్ మారిండని నేనే సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, నేనేమైనా సర్టిఫికెట్ ఇవ్వడానికి. కానీ జగన్ మారినా మారకపోయినా వీళ్ళ మారడానికి దానికి సంబంధం లేదట. జగన్ నిజంగానే మారినా కూడా రేపు వీళ్ళేమి ఆ జగన్తో ఉంటారా? వాళ్ళు పవర్ కొర చుట్టూ అవకాశాల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఇందులో జగన్ మారడము మారకపోవడంతో సంబంధం ఏంటి? జగన్ ప్రజల నుంచి పట్టించుకుంటలేడు, ఆయన జగన్ నుంచి మళ్ళీ జగన్ బలం పెరిగిందనుకో అసలు పవన్ కళ్యాణే ప్రజల నుంచి పట్టించుకుంటలేడు, మళ్ళీ ఇట్టేస్తారు. ఏముందల్లా మేము ఏదో అనుకొని వెళ్ళాం, అక్కడ ఏం లేదు, అసలు పవన్ కళ్యాణ్ కేర్ కూడా చేయడు అని వాళ్ళు అంటారు. అందువల్ల పార్టీలకైనా స్వార్థమే, నాయకులకైనా స్వార్థమే. అందువల్ల జగన్ మారడము మారకపోవడం ఆధారంగా బాలినేని నిర్ణయాలు ఉంటాయని నేను అనుకోను. బాలినేని జగన్ ప్రజలకు సేవలు చేయడం లేదు కదా అని వెళ్ళిపోయాడా? జగన్ ప్రజలకు పనిచేయడం లేదని వెళ్ళిపోయాడా? జగన్ ఇలా కొత్తగా జగన్ మారుతాడా? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు. కొత్తగా ఎందుకు మారుతాడు? ఓడిపోయినా గెలిచినా ఒకే రకంగా ఉంటాడు. సో మనుషులు కొత్తగా మారుతారా? సో ఇవన్నీ మనం మనం చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఉపయోగపడతాయి. రియాలిటీ ఏంటంటే ఆయన కాడ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి, స్థానికంగా రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. అది కారణం తప్ప జగన్ మారడము మారకపోవడంతో కారణం ఏంటి? రైట్ సార్. ఇక నెక్స్ట్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్